ఈరోజు మనం మిథున రాశి వారి గురించి తెలుసుకుందాము. మిథున రాశి వారి జాతకం ఎలా ఉంటుంది, అలాగే వీరి జాతకంలో కనిపించే ఆ ముగ్గురు ద్రోహులు ఎవరు, వారు మిమ్మల్ని ఏ విధంగా మోసం చేయడానికి ప్రయత్నిస్తారు, వారిని ఎలా గుర్తించాలి, వారితో ఏ విధంగా జాగ్రత్త పడాలి, అలాగే వారి వల్ల మీకు వచ్చే సమస్యల నుండి ఏ విధంగా తప్పించుకోవాలి అనే పూర్తి విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఈ విషయాలన్నీ పూర్తిగా మీకు అర్థమవుతాయి. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, మిథున రాశి యొక్క గ్రహాధిపతి బుధుడు. మిథున రాశి జ్యోతిష చక్రంలో 3వ రాశి. మిథున రాశి వారు వివాదాలకు దూరంగా ఉంటారు, కానీ వారి హక్కులను సాధించుకోవడానికి తప్పక పోరాడుతూ ఉంటారు. వీరిలో ప్రతిఘటించే తత్వం అధికంగా ఉంటుంది. మిథున రాశి వారికి స్త్రీ పురుష సంబంధం వ్యామోహము తక్కువ. ప్రేమ ఒకరితోనూ, వివాహము మరొకరితోనూ వీరి జీవితంలోనూ జరగవచ్చును. అయినప్పటికీ ఇటువంటి విషయాలు ఎవరికీ తెలియకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. అయితే వీరికి వివాహముతో పాటుగా ఐశ్వర్యము కూడా కలుగుతుంది. వీరు తమ జీవిత భాగస్వామిని ఎప్పుడూ విమర్శిస్తూ ఉంటారు. మిథున రాశి వారికి నిజమైన వాస్తవమైన సుఖశాంతులు లభించాలంటే జీవిత భాగస్వామిని నమ్మి హృదయమును సమర్పించుట జరగవలెను. మిథున రాశి వారికి ఎదుటి వారిని బట్టి స్వభావాన్ని మార్చుకొనుట వెన్నతో పెట్టిన విద్య. ఇతరులను అర్థం చేసుకునుటలో, మంచి చెడ్డలను విమర్శించుటలో వీరికి వీరే సాటి. మిథున రాశి వారు కాలమును, ధనమును, వ్యక్తుల సామర్థ్యములను అర్థవంతంగా వినియోగించగలరు. ఈ రాశి వారికి పథకములు రచించుట, ప్రణాళికలు ఏర్పరచుట యందు చక్కటి నైపుణ్యం ఉంటుంది. వ్యక్తులకు సహాయం చేయటం కన్నా సంస్థలకు సహాయం చేయటంపై వీరికి విశ్వాసం ఎక్కువ. శుక్రదశ, శనిదశ యోగవంతమైన కాలము. ఈ దశలలో మంచి ఫలితాలు సాధిస్తారు. వృషభ, సింహ, కన్య, తులారాశులకు చెందినవారు వీరికి స్నేహితులుగా ఉంటారు. అయితే మొదటిగా స్నేహితులైన వారు వీరి ప్రవర్తన వల్ల క్రమంగా శత్రువులుగా మారుతారు. కాగా మీనరాశికి చెందిన వారు వీరికి బద్ధ విరోధులుగా ఉంటారు. ఈ రాశి వారి జాతకం ప్రకారం వీరి జాతకంలో ముగ్గురు మోసగాళ్ళు లేదా ద్రోహులు ఉండే అవకాశం ఉంది. వీరు మిమ్మల్ని డబ్బు విషయంలో దెబ్బతీయడానికి ప్రయత్నించవచ్చు. అంతేకాదు మీపై లేనిపోని నిందలు వేసి సమాజంలో మీకు చెడ్డ పేరు తేవడానికి కూడా చూస్తారు. కాబట్టి ఇలాంటి వ్యక్తుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ స్నేహితుల్లో ఎవరు నిజమైన స్నేహితులు, ఎవరు శత్రువులు అనేది జాగ్రత్తగా గమనించి ముందుకు వెళ్ళాలి. కొన్నిసార్లు మీ జీవితంలో ఏమవుతుందంటే, కొందరు మీకు ఉచిత సలహాలు ఇస్తారు. ఆ సలహాలు మంచి చేస్తాయా చెడు చేస్తాయా అని ఆలోచించకుండానే మీరు వాటిని పాటిస్తారు. దీనివల్ల మీరు కష్టాల్లో పడే అవకాశం ఉంది. కొన్నిసార్లు మీరు ఉన్నదంతా కోల్పోయే పరిస్థితి కూడా రావచ్చు. కాబట్టి మీ జీవితంలో ఇలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని గుర్తించి వారు ఇచ్చే సలహాలను పాటించి ముందు 1కి 10 సార్లు ఆలోచించుకోండి. అవసరమైతే మీ కుటుంబ సభ్యులతో, అనుభవం ఉన్నవారితో లేదా మిమ్మల్ని నిజంగా కోరుకునే స్నేహితులతో మాట్లాడి నిర్ణయం తీసుకోండి. కొందరు బయట మంచిగా కనిపించినా లోపల మీకు కీడు జరగాలని కోరుకుంటూ ఉంటారు. అలాంటి వారు మీకు పనికిరాని సలహాలు ఇస్తూ ఉంటారు. ఈ రాశివారు అలాంటి వ్యక్తుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. జ్యోతిష్య పండితులు చెప్తున్న ప్రకారం ఇలాంటి ఒక ద్రోహి మీ జీవితంలో ఉన్నట్లు కనిపిస్తోంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కొందరు ఉంటారు, వారికి మీతో నేరుగా గొడవపడే ధైర్యం ఉండదు. అందుకే మిమ్మల్ని రెచ్చగొట్టి ఇతరులతో గొడవలకు దిగేలాగా చేస్తారు. ఈ రాశి వారికి ఉన్న ఒక లక్షణం ఏమిటంటే, ఎవరైనా రెచ్చగొడితే వెంటనే రెచ్చిపోతారు. దీనివల్ల మీరు అనవసరమైన గొడవల్లో చిక్కుకొని మనశ్శాంతిని కోల్పోతారు. ఇది మీ వ్యక్తిగత జీవితంపై, ఉద్యోగం లేదా వ్యాపారంపై చెడు ప్రభావం చూపుతుంది. కాబట్టి ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటి ద్రోహులు మీ చుట్టూ కానీ, మీ స్నేహితుల్లో కానీ, మీ బంధువుల్లో కానీ ఉంటే వారిని దూరం పెట్టడం చాలా మంచిది. ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినప్పుడు వెంటనే కోపం తెచ్చుకోకుండా, ఎందుకు ఇలా చెప్తున్నారు, వారే నేరుగా గొడవ పెట్టుకోవచ్చు కదా, నాకే ఎందుకు చెప్తున్నారు అని ఆలోచించడానికి ప్రయత్నించండి. మీకు మంచి చెడులను అర్థం చేసుకునే తెలివితేటలు ఖచ్చితంగా ఉండాలి. లేకపోతే మీరు జీవితంలో చాలా కోల్పోవలసి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలాగే డబ్బు విషయంలో
పూచీకత్తు అంటే షూరిటీ సంతకాలు పెట్టే విషయంలో, వ్యాపార లావాదేవీల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎవరిని పడితే వారిని గుడ్డిగా నమ్మి సంతకాలు చేయటం కానీ, డబ్బు అప్పుగా ఇవ్వటం కానీ చేయకూడదు. ఒక వ్యక్తి వల్ల మీరు ఇలాంటి సమస్యల్లో చిక్కుకునే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా మిమ్మల్ని వాడుకోవడానికి, తమ స్వార్థం కోసం మీ నుండి డబ్బు తీసుకోవడానికి కొందరు ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తులకు దూరంగా ఉండటమే మంచిది. ఎవరిని పడితే వాళ్లను నమ్మి ఎటువంటి పెట్టుబడుల్లోనూ డబ్బు పెట్టకూడదు. మీరు ఏ పని చేసినా మీ కుటుంబ సభ్యులతో చర్చించండి. అలాగే అనుభవం ఉన్న వారి సలహా తీసుకోండి. అలా చేస్తేనే మీకు మేలు జరుగుతుంది. లేకపోతే మీరు అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. ఈ విధంగా ఈ రాశివారి జాతకంలో ఈ ముగ్గురు ద్రోహులు కనిపిస్తారు. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే మిమ్మల్ని ఆర్థికంగా దెబ్బతీయడానికి కొందరు చూస్తూ ఉంటారు. అనవసరమైన సలహాలు ఇచ్చి మీకు కీడు జరగడానికి కొందరు ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి ద్రోహి మీ జీవితంలో ఉన్నారు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మిమ్మల్ని రెచ్చగొట్టి అనేక గొడవల్లోనికి దూర్చడానికి కూడా కొందరు ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి ద్రోహి కూడా మీ జీవితంలో ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ 3 రకాల ద్రోహులు మీ జాతకం ప్రకారం మీ జీవితంలో ఉన్నారని తెలుస్తుంది. కాబట్టి ఈ రాశివారు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. అలాగని అందరినీ అనుమానించకూడదు. ఎవరైనా వ్యక్తి మన మంచిని కోరుకుంటున్నారా లేదా చెడును కోరుకుంటున్నారా అనే విషయం ఏదో ఒక సందర్భంలో వారి మాటల ద్వారా కానీ, ప్రవర్తన ద్వారా కానీ మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది. అలాంటి వ్యక్తులు ఎవరు మీ జీవితంలో ఉన్నారో గుర్తించి వారితో మీ బంధం ఎలా ఉండాలంటే హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్ అంతవరకే ఉండాలి. మీ వ్యక్తిగత విషయాలను వారితో అస్సలు చర్చించకూడదు. వారు చెప్పిన ప్రతి విషయాన్ని గుడ్డిగా నమ్మకూడదు. అలాగే వారితో డబ్బు లావాదేవీలు కూడా పెట్టుకోకూడదు. వారి మాట విని పూచీకత్తు సంతకాలు చేయటం, వ్యాపార భాగస్వామ్య ఒప్పందాలు చేయటం వంటి పనులు అస్సలు చేయకండి. వారు ఇచ్చే సలహాలను పాటిస్తే ముందు 1కి 10 సార్లు ఆలోచించుకొని అనుభవజ్ఞుల సలహాలను తీసుకొని నిర్ణయం తీసుకోండి. అది మీకు చాలా మేలు చేసేదిగా ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఈ రాశివారు ఈ ముగ్గురు ద్రోహులతో చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మిథున రాశి వారు తమ చుట్టూ ఉన్న వ్యక్తుల వల్లే తరచుగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీరు మీ వాళ్ళు అని నమ్మేవారే మీకు ఎక్కువగా హాని కలిగిస్తారు. వాస్తవానికి మీ ప్రతి దుఃఖానికి, బాధకు వారే కారణం అవుతూ ఉంటారు. అయితే ఇప్పటి నుంచి మీకు చాలా మంచి జరగబోతోంది. అనేక శుభవార్తలు వినబోతూ ఉన్నారు. ఇప్పటి వరకు మీరు పడిన కష్టాలు, బాధలకు స్వస్తి చెప్పండి. ఎందుకంటే మీకు మంచి రోజులు మొదలవుతూ ఉన్నాయి. కాబట్టి మీ చుట్టూ ఉన్నవారు ఏ విషయమైనా, ఎటువంటి మాటలైనా అన్నప్పుడు తొందరపడకండి. ప్రస్తుతం ఉన్న గ్రహాల పరిస్థితిని బట్టి మీరు ఇతరుల విషయాల్లోనికి చాలా తొందరగా ప్రవేశించే అవకాశం ఉంది. మీ పనులు పక్కన పెట్టి ఇతరుల పనుల్లో సహాయం చేయటం వల్ల మీరు ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంది. ప్రేమ వివాహం చేసుకోవాలనుకునే వారికి ఇప్పుడు పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి. డబ్బుకు సంబంధించి ఇప్పటి వరకు మీరు పడిన ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. మీకు కొత్త అవకాశాలు వస్తాయి. కొత్త అవకాశాలు వచ్చినప్పుడు వాటిని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. డబ్బు ఉందని చెప్పి ఇష్టానుసారం ఖర్చు చేసి ఆ తర్వాత బాధపడకూడదు. డబ్బు మనిషి దగ్గరకు వస్తుంది కానీ అది నిలకడగా ఉండదు. ఎందుకంటే లక్ష్మీదేవి చాలా చంచల స్వభావం కలిగినది. ఆమెకు నచ్చిన చోట స్థిరపడుతుంది. మనిషి అలవాట్లు, గుణగణాలు మంచిగా లేకపోతే నిర్లక్ష్యంగా డబ్బు ఖర్చు చేస్తే లక్ష్మీదేవి వారి దగ్గర ఎక్కువ కాలం నిలకడగా ఉండదు. కాబట్టి డబ్బును చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టండి. మరియు అనవసరమైన వ్యర్థ ఖర్చులు చేయకండి. చదువుకునే వారికి ఇప్పుడు చాలా మంచి అవకాశాలు వస్తాయి. ఉన్నత విద్య చదువుకోవాలనుకునే వారికి కూడా మంచి అవకాశాలు లభిస్తాయి. చదువుకునే వారందరికీ వారి కష్టానికి తగినట్టుగా ఫలితం దక్కుతుంది. ఇక ఇప్పటిదాకా ప్రతి చిన్న విషయాన్ని మీ మనసులో పెట్టుకుని మీరు పడిన ఇబ్బందులు, మానసిక ప్రశాంతత లేని పరిస్థితి నుంచి బయటపడతారు. ఇక నుంచి మీకు ప్రతిదీ చాలా మంచిగా జరుగుతుంది. కాబట్టి మీకు పీస్ ఆఫ్ మైండ్ బాగా ఉంటుంది. ఎటువంటి బాధలు ఉండవు. ప్రతి విషయాన్ని మీరు చాలా శ్రద్ధగా ఎదుర్కొంటారు. మిథున రాశి వారికి నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఏదైనా సాధించాలనే తపన కూడా వీరికి చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉంటుంది. పట్టుదలతో కార్యసాధన లక్ష్యాలు మీ జీవితంలో అత్యధికంగా కనిపిస్తూ ఉంటాయి. క్రమశిక్షణకు, ఆరోగ్యానికి మిథున రాశి వ్యక్తులు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. ఆర్థిక విషయాల్లో సమర్థులుగా మంచి పేరు సంపాదించుకుంటారు. అభివృద్ధి సాధించాలన్న తపన వారికి నిరంతరం ఉండటం కారణంగా సుఖజీవితానికి కూడా దూరమవుతూ ఉంటారు. చేసిన ధర్మాలకు, మంచి పనులకు ప్రచారం చేసుకోరు.
దాన ధర్మాలు కూడా రహస్యంగానే చేస్తూ ఉంటారు. అయితే వీరి జాతకం ప్రకారం మిథున రాశికి చెందిన వారు స్త్రీల వల్ల అధికంగా నష్టపోయే పరిస్థితులు కూడా ఉంటాయి. ఈ రాశి జాతకులకు రక్త సంబంధీకుల వల్ల కూడా మోసం జరిగే ప్రమాదం ఉంటుంది. మీ జీవితంలో రక్త సంబంధీకుల వల్ల కూడా మీరు అత్యధికంగా నష్టపోయే పరిస్థితులు ఉంటాయి. వ్యాపార విషయంలో, ఉద్యోగాల విషయంలో అజ్ఞాతవాసం చేయవలసిన పరిస్థితి కూడా వస్తుంది. ఒక్కో సందర్భంలో వీరికి నాయకత్వ లక్షణాలు ఉంటాయి కాబట్టి ఎవరి ముందు చెయ్యి చాచే పరిస్థితి ఉండకూడదని మీరు ఎప్పుడూ భావిస్తూ ఉంటారు. కానీ ఒకరి దగ్గర చెయ్యి చాచవలసిన పరిస్థితి ఏదో ఒక సందర్భంలో ఎదుర్కోవలసిన పరిస్థితులు కూడా వస్తాయి. ఈ మిథున రాశి వారి జాతకం ప్రకారం వీరిని నమ్మిన వ్యక్తులు మోసం చేస్తారని చెప్పుకోవాలి. ముఖ్యంగా మీరు ఎవరినైతే బాగా నమ్మి వారిపై పూర్తిగా నమ్మకం ఉంచుతారో వారి వల్ల మీరు మోసపోయే పరిస్థితులు ఉంటాయి. ఇది మీ జీవితంలో జరిగి ఉండవచ్చు కూడా. దీన్ని బట్టి మీరు ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అని సంపూర్ణ అవగాహన ఖచ్చితంగా ఉండాలి. అలాగే మిథున రాశికి చెందిన పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, ప్రేమ వ్యవహారాల వల్ల కూడా మీ జీవితం నాశనమయ్యే సందర్భాలు ఉండవచ్చు. ప్రేమ వ్యవహారాల వల్ల మీ జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యల సుడిగుండాల్లో మీరు చిక్కుకుని ఉండవచ్చు. అంటే అంతకు ముందు మీ జీవితానికి ఇప్పుడు మీ జీవితానికి చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. ముఖ్యంగా నమ్మిన వ్యక్తుల వల్ల మీరు మోసపోవటము, లేదా కొన్ని సందర్భాల్లో పరిస్థితుల ప్రభావం చేత మీరే వారిని వదులుకోవటం కావచ్చు, వారు మిమ్మల్ని వదిలిపెట్టడం కావచ్చు జరుగుతుంది. ఈ విధంగా నిజంగా కూడా మిథున రాశి జాతకులకు అనేక రకాలుగా మానసిక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అయినప్పటికీ ప్రతి మిథున రాశి వారు ప్రేమ వ్యవహారాల్లో విఫలమవుతున్నారని చెప్పడం కాదు. కొంతమంది జీవితాలు ఇలా జరిగే అవకాశాలు ఉన్నప్పటికీ మరికొంతమంది మాత్రం ప్రేమ వ్యవహారాలు పెళ్లి వరకు తీసుకువెళ్తారు. వారి వైవాహిక జీవితం కూడా చాలా ఆనందంగా, సంతోషంగా ఉంటుంది. అలాగే సంతానం విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం కూడా మీకు జాతకం ప్రకారం కనిపిస్తుంది. ముఖ్యంగా సంతాన విషయంలో మీకు జాగ్రత్తలు చాలా అవసరం. వారి ఆరోగ్య విషయంలో మీరు జాగ్రత్త తీసుకోవటం చాలా అవసరం. అయితే ఈ రాశికి చెందిన వ్యక్తుల జీవితంలో చూసుకున్నట్లయితే మీరు ఇది వరకు కావచ్చు, ఇప్పుడు కావచ్చు అనేక రకాల ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ సమస్యలకు పరిష్కారం దొరకక, డబ్బు ఎక్కడ నుండి రాక మీరు కనుక ఇబ్బందులు పడుతున్నట్లయితే మీకు ఈ సమయంలో భగవంతుడు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మీకు దేనికి డోకా ఉండదనే చెప్పుకోవాలి. మీరు తీసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు ఉన్నాయి. ముఖ్యంగా గ్రూప్ డిస్కషన్స్ లేదా ఎక్కడైనా చర్చ జరుగుతున్నప్పుడు మీ ప్రమేయం అవసరం లేనప్పుడు ఖచ్చితంగా వాటిని నివారించండి. గ్రూప్ డిస్కషన్స్లో మీరు మాటపడి అవమానాలను ఎదుర్కొనే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వాటిని తప్పకుండా మానుకోండి. ఇక మీకు రాబోయే అతిపెద్ద శుభవార్తల గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. మనం ఏ విధంగా ఆలోచిస్తామో అదే విధంగా మనకు జరుగుతుంది. కాబట్టి దేవుడి మీద పూర్తిగా భారం పెట్టండి. ఆ దేవుడు మంచి చేస్తాడు కాబట్టి దేవుడి మీద నమ్మకం ఎప్పుడూ వదిలిపెట్టొద్దు. ఇంట్లో ఆడవారికి చాలా మంచి అవకాశాలు లభిస్తాయి. వారి పేరు మీద మీరు తీసుకునే ఏ విషయమైనా సరే బాగా కలిసి వస్తుంది. వ్యాపారం చేసేవారికి చాలా మంచి లాభాలు వస్తాయి. పెళ్లి సంబంధాలు చూసేవారికి చాలా మంచి సంబంధాలు వస్తాయి. ప్రయాణం చేయాలనుకునే వారికి మంచి వసతులు ఉంటాయి. దీంతోపాటు మీ ఆరోగ్యం గురించి కూడా కాస్త శ్రద్ధ తీసుకోండి. ఇక అనవసరమైన వస్తువులు కొనకుండా డబ్బును ఆదా చేసుకోండి. అలాగే మిథున రాశి వారికి ఒక చెట్టు దగ్గర కోట్లు విలువైన ఖజానా లభించబోతుంది. వారు అపర ధనవంతులు కాబోతూ ఉన్నారు. ఈ వీడియోని వెంటనే స్కిప్ చేయకుండా చూడండి. మిథున రాశి వారికి అదృష్టం ఎలా తలుపు తడుతుంది, వారి జీవితంలో జరగబోయే అద్భుతం ఏమిటి అనే పూర్తి అంశాన్ని కూడా ఈరోజు వివరంగా తెలుసుకుందాం. మరో 2 రోజుల్లో మీ జీవితానికి సంబంధించి చాలా కీలకమైన రోజులు. మీ అదృష్టాన్ని పరీక్షించే రోజులనే చెప్పుకోవాలి. మీరు అపార ధనవంతులు కావడానికి భగవంతుడు మీకు అవకాశాన్ని ఇచ్చాడు. ఖచ్చితంగా ఈ పని చేయండి. ఆర్థికంగా మీరు ఎంతగానో పురోగతి సాధించగలరు. రావి చెట్టు మహిమ గురించి తెలియని వ్యక్తి కూడా ఉండరు. రావి చెట్టును మనం దేవతా వృక్షంగా భావిస్తూ ఉంటాం. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వరూపంగా కూడా మనం భావిస్తూ ఉంటాం. అలాగే మహావిష్ణువుకు కూడా చాలా ప్రీతికరమైన చెట్టు. ఈ రావి చెట్టు యొక్క మహిమ గురించి ఎన్నో పురాణ గాథలు కూడా ఉన్నాయి. అయితే ఈ చెట్టు దగ్గర ఖజానా దాగి ఉందని చెప్పుకోవాలి. అంటే డబ్బులు మూట మీకు కనిపిస్తుందని కాదు. మీరు చేసేటటువంటి ఒక చిన్న పని ద్వారా మీరు అపార ధనవంతులు కావడానికి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఇల్లంతా శుభ్రపరచుకొని చక్కగా తలంటు స్నానం చేసి ఒక గ్లాసులో పాలు తీసుకొని వెళ్ళి ఇంటి దగ్గరలో కావచ్చు, ఆలయంలో కావచ్చు,
రావి చెట్టు ఎక్కడైతే ఉందో ఆ చెట్టు మొదట్లో పాలను పోసి కళ్ళు మూసుకొని సంకల్పం చెప్పుకోండి. మీ జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా తీరిపోవాలని, డబ్బు సమస్యల నుంచి విముక్తి కలగాలని, ఆర్థిక పరిస్థితుల ప్రభావాల కారణంగా మీరు మీ కుటుంబ సభ్యులు ఎంత బాధపడుతున్నారో, ఒక తల్లి ఒక తండ్రికి ఏ విధంగా అయితే మీరు కష్టాలు చెప్పుకుంటూ ఉంటారో, అంటే తల్లిదండ్రులకు మీ కష్టాన్ని చెప్పుకుంటారు కదా, అదేవిధంగా మీరు మనసులో కష్టాలన్నీ కూడా చెప్పుకొని మీ కష్టాలు తీర్చమని భగవంతుడిని వేడుకొని ఆవు నెయ్యితో ఒక దీపాన్ని వెలిగించండి. చెట్టు మొదట్లో నేతితో దీపాన్ని వెలిగించిన తర్వాత మీరు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపిస్తూ చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణలు చేయండి. ఈ విధంగా చేయటం వల్ల ఆ శ్రీ మహావిష్ణువు అనుగ్రహాన్ని పొందగలుగుతారు. ఆ పరమశివుడి యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతారు. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు కోట్లు సంపాదించడానికి అవకాశ మార్గాలు తెరుచుకుంటాయి. అంతకుముందు మీరు అవకాశాల కోసం ఎదురు చూశారు. ఈ సమయంలో అవకాశాలు మీ ముందుకు వెతుక్కుంటూ వస్తాయి. అంతకుముందు మీరు ఏ ఆర్థిక సమస్యలతో బాధపడ్డారో ఆ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అలాగే ఉద్యోగులకు ప్రమోషన్స్, వ్యాపారస్తులకు వ్యాపారంలో ఊహించిన లాభాలు దొరుకుతాయి. అలాగే మీకు జీవితంలో పెన్నడూ లేనటువంటి ఆర్థిక పురోగతి ఖచ్చితంగా చూస్తారు. ఎందుకంటే రావి చెట్టు అనేది అంత మహిమాన్వితమైన వృక్షం. అలాగే మీకు ఉన్నంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయాలి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా పొందుతారు. అనాథలకు, ఆకలితో అలమటిస్తున్న వారికి, నిరుపేదలకు మీరు చేసేటటువంటి దాన ధర్మాలు మీకు మంచి పుణ్య ఫలితాలను ఇస్తాయి. అలాగే ఆర్థికంగా పురోగతి కోసం, వృత్తి ఉద్యోగాల్లో మీరు అనుకూల ఫలితాలు పొందడం కోసం ప్రతి శుక్రవారం రోజున శ్రీ మహాలక్ష్మీదేవిని ధూపదీప నైవేద్యాలతో ఆరాధించి సాంబ్రాణి ధూపం ఇంట్లో వేసుకోండి. చక్కటి ఫలితాలు కలుగుతాయి. గోమాత సంరక్షణ కోసం ఆర్థిక సహాయం చేయండి. ఇంకా మరిన్ని శుభ ఫలితాలు అందుకుంటారు.